రోజైతే నా బైక్ చాలా అంటే చాలా మోసం చేసింది నన్ను. చెప్తున్నాను మా బావకి 320 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఏం కాదురా వారణాసి వరకు పోతా అని మజాక్ చేసాడు. అది వారణాసి కాదు కదా, ఈ ఆదిలాబాద్ దాటి నింబడి పెట్రోల్ అయిపోయింది. అది బయట గుద్దుకొని డీజిల్ ట్యాంక్ అయితే వదిలిపోయింది. డాబా దగ్గర వచ్చేసి దాల్ తడక ఇంకా రోటీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యాదవ్ ముస్తఫా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడైతే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 అయితే అవుతుంది అనమాట. అంటే నేను ఈరోజు చేసే రైడ్కి చాలా అంటే మెల్లగానే వెళ్దాంలే అని అన్నట్టు ఇంకా లేట్ లేసి లేట్ రెడీ అయినా అనమాట. కాకపోతే ఏంటంటే నాది ఇంకా లగేజ్ అంతా నైటే ప్యాక్ చేసేసుకున్నాను. నా కెమెరాకి, మొబైల్స్కి, ఏదైతే నా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటే అన్నిటికీ ఛార్జ్ అయితే చేసేసుకున్నాను అనమాట. కాకపోతే నేను నా బైక్ ఏదైతే ఉందో కొంచెం దాన్ని మన సాడిల్ స్టే ఉంటుంది కదా, అది ఫిట్ చేసుకోవాలి. ఇంకా బోబో హోల్డర్ కూడా ఫిట్ చేసుకోవాలన్నమాట. అదేదో నేను ఫిట్ చేసుకోలేదు, ఎందుకంటే నైట్ అయితే నాకు లేట్ అయిపోయింది. సో నేను ఇప్పుడైతే లేచిన, ఫ్రెష్ అయిపోయినా, ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఖాళీ దాన్ని సెట్ చేసుకొని మన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి మూవ్ కావడమే. ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చేసి నేను ఈరోజు రైడ్ అంటే చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ నేను లాస్ట్ లడాక్ రైడ్ చేశానంటే మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఈ రైడ్ అయితే చేయబోతాను అనమాట. ఈ రైడ్ వచ్చేసి చార్ధామ్ యాత్ర. ఈ చార్ధామ్ యాత్రలో మనకి యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఈరోజు అయితే మేము ఈ రైడ్లో మాత్రం ఎవరు లేరు, ఖాళీ ఇద్దరం మాత్రం వెళ్తున్నాము. నేను ఇంకా మా బొమ్మడిది ఇద్దరం మాత్రం వెళ్తున్నాం అనమాట. వాడు వచ్చేసి సికింద్రాబాద్లో ఉంటాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయి వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మా రైడ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడికంటే మా స్టాప్ వచ్చేసి హరిద్వార్. ఇక్కడ నుంచి 1700 కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది హరిద్వార్. చూద్దాం ఇంకా మనము ఎంతసేపట్లో రీచ్ అవుతాము ఏంటి అని చెప్పి. అంటే నేను అసలు ఏం కూడా ప్లాన్ అయ్యలేదు. ఏంటంటే ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అంతే. యాక్చువల్లీ నాకైతే ఇంట్రెస్టే లేదు వెళ్ళాలని చెప్పి, అయినా ఏదో వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నాను మా అమ్మడిది కోసం అనమాట. సో చూద్దాం, మిగతా విషయాలు ఏమైనా ఉంటే మనం బైక్ పైన వెళ్తూ మాట్లాడుకుందాం బ్లాగ్లో. సో ఈరోజు అయితే నా లగేజ్ అయితే ఇదనమాట, నా బ్యాగ్. ఇంకా ఇందులో ఒక దాంట్లోనేమో నేను మన రైడింగ్ కావాల్సిన గేర్కి సంబంధించినవి ఇలా పెట్టాను, అలానేమో నా బ్యాగ్స్ పెట్టాను అనమాట. సో ఇది ఆల్మోస్ట్ నాకు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది అనమాట. హాఫ్ అన్ అవర్ మీదనే పట్టింది నాది సాడిల్స్ ఇంకా టాప్ ర్యాక్ ఫిట్ చేయడానికని. ఎందుకంటే నేను ఏదైతే ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ చేసేటప్పుడు నాది ఇది అనేది ఇరిగిపోతుంది అనమాట. సో అందుకే ఒక పేపర్ కూడా పెట్టాను చూడండి, ఏం ప్రెస్ కాకుండా దానికి. సో అలా అని చెప్పి అప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పటికైతే ఫినిషింగ్ అయిపోయింది బైక్. సో నేనైతే బోబో హోల్డర్ కూడా ఫిట్ చేశాను చూడండి. సో మన బైక్ అయితే ఆల్మోస్ట్ ఇలా రెడీ అయిపోయింది. త్వరగా వెళ్ళి సో ఆల్మోస్ట్ నేనైతే రెడీ అయిపోయాను అనమాట. కొంచెం లేట్ అయింది, ఎందుకనంటే నాది ఏదైతే బ్యాగ్కి సైడ్ రెయిన్ కవర్స్ ఉంటాయో అది అనేది మొత్తం చింగిపోయింది అనమాట. నేను చూసుకోలేదు, సడన్గా వెళ్ళే ముందు ఒకసారి రీచెక్ చేశాను అనమాట అంతా. సో దాని దిక్కని కొంచెం లేట్ అయిపోయింది. స్టిచ్చింగ్స్ అన్నీ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను నా లగేజ్ అంతా బైక్కి ప్యాక్ చేసేసి ఇంకా మన రైడ్ స్టార్ట్ చేయాలి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ వచ్చేసి ఇది అనమాట. ఫస్ట్ ట్యాంక్ ఫుల్ కరెక్ట్ 12 లీటర్స్ చేయాలి. మా వాడైతే రోడ్ సైడ్లో మా కబడ్డీ తిందామని చెప్పి ఆపాను అనమాట. ఆల్మోస్ట్ నేను నా బైక్ పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేసేసాను అనమాట. చేసేసి కూడా దగ్గర ఒక 50 కిలోమీటర్స్ దాటి వచ్చేసాను. నేను ఎందుకు మీకు అక్కడ దిక్కు చూపెట్టలేదంటే, ఎట్లయినా లోకల్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఇంకా అంతా తలకాయ నొప్పి. ఎందుకు అంతా మొత్తం హైవే మీదకి వెళ్ళాక మంచిగా ప్రాపర్గా చేద్దామన్నట్టు ఇంకా చూపెట్టలేదు అనమాట. సో నాకైతే ఈసారి ఫస్ట్ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ వచ్చేసి 1287 ఎంతో అయిందనమాట, 12 లీటర్స్కి. సో నేనైతే ఫస్ట్ ట్యాంక్ ఫుల్ ఏమో మన లోకల్నే హైదరాబాద్లోనే ఫుల్ చేయించాను. అక్కడ నుంచి మనకి 1680 కిలోమీటర్స్ ఏమో చూపెట్టింది, ఆల్మోస్ట్ 1700 అనుకోండి. ఇప్పుడు నాకు ఎన్ని కిలోమీటర్స్ చూపెడుతుంది అంటే 1 day 7 hours అని చూపెడుతుంది. 1643 కిలోమీటర్స్ చూపెడుతుంది. డెస్టినేషన్ వచ్చేసి డెస్టినేషన్ టైము 9:30 చూపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటామన్నమాట. ఢిల్లీ వరకు అయితే ఏం రూట్ చూపెట్టాను నేను, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను లడాక్ వెళ్ళే జర్నీలో అయితే
చెప్పాను కదా మీకు, చూపెట్టాను కదా అంటే రోడ్స్ ఎలా ఉన్నాయి ఢిల్లీ వరకు. నేనైతే రోడ్స్ అయితే లడాక్ వరకు చూపెట్టాను, కానీ ఢిల్లీ వరకు అయితే మనం ఇప్పుడు నా డెస్టినేషన్ పాయింట్ వచ్చేసి హరిద్వార్ అనమాట. హరిద్వార్కి అన్ని కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు 1643. నేను అసలు ఇంకా బయట ఫుడ్ ఎందుకు తినడం అని చెప్పి ఇంట్లో నుంచి అయితే చపాతీలు ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా మేము మార్నింగ్ ఒక 2 చపాతీలు తిన్నా అంటే ఇంకా ఇప్పటివరకు కూడా ఏం తినలేదు. ఎక్కడన్నా మంచి ప్లేస్ దొరికితే తిందామా అని చెప్పి చూస్తున్నాను. సో ఈరోజైతే ఇది మన రైడ్లో సెకండ్ టోల్ ప్లాజా, కామారెడ్డి మేదక్ బార్డర్ చెక్ పోస్ట్ అంట, బిక్నూర్ టోల్ ప్లాజా. పర్లేదు, ఇప్పుడిప్పుడు ప్రిపేర్ అవుతున్నట్టుంది ఇది టోల్ ప్లాజా. ఇంకా ఏం షెడ్ విడ్డు కూడా ఏమీ వేయలేరు కదా. ఇంకా చూస్తున్నాం మేమైతే ఎక్కడన్నా మంచి ప్లేస్ దొరికితే తిందామని చెప్పి. తిని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా మన రైడ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మా వాడు కూడా ఏం తినలేడు, ఖాళీ వాడు సేమ్ ఖాళీ మార్నింగ్ టిఫిన్ చేసిండు. రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ మన నాగ్పూర్ హైవే రూట్లో. ఆల్మోస్ట్ మీకైతే ఇంతకుముందు చూపెట్టాను నేను, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో అయితే ఇదే రూట్లో వెళ్ళాను. సో మీకు దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మనకి రైడ్లో సెకండ్ టోల్ గేట్ తగిలింది అంతే, 2 టోల్ గేట్స్. చూడాలి అక్కడికి వెళ్ళే వరకు ఇంకా ఎన్ని టోల్ గేట్స్లో ఫేస్ చేయాల్సి వస్తుందో. మన హైదరాబాద్ టు చార్ధామ్ యాత్రలో తారక్ టోల్ ప్లాజా అనమాట ఇది. ఈ టోల్ ప్లాజా వచ్చేసి గన్నారం విలేజ్లో ఉంది. ఇక్కడ నుంచి 15-20 కిలోమీటర్స్ అవుతుంది. మేమైతే లంచ్ బ్రేక్ కోసం అయితే బండి అక్కడ పార్క్ చేస్తామన్నమాట. చపాతీ ఇంకా టమాటా కర్రీ అయితే తెచ్చుకున్నాము. మేము లంచ్ బ్రేక్ కంప్లీట్ అయిపోయాక రైడ్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఎట్లుంది రా? బాగుంది, సూపర్ టేస్ట్ అయితే. ఎట్లుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? బాగుందా? మన హైదరాబాద్ టు హరిద్వార్ వెళ్ళే రూట్లో మనకి 4th టోల్ గేట్ అనమాట ఇది. ఏదైనా టీ బ్రేక్ తీసుకోవాలి. అసలు కొత్త ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తున్నారు చూడండి. వెల్కమ్ టు నిర్మల్. నాగ్పూర్ హైవేలో లెఫ్ట్ సైడ్ అనమాట. వెల్కమ్ టు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఎంత 1584 కిలోమీటర్స్ చూపడుతుంది ఈ రూట్లో. మన హైదరాబాద్ టు హరిద్వార్ రైడ్లో అయితే 5th టోల్ ప్లాజా అనమాట ఇది. ఇక్కడ రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. రైడ్ చేస్తుంటే మజానే వేరబ్బా, అట్లా వస్తుంది మజా. నాకు పొద్దున్న నుంచి నేను అప్పటి నుంచి చెప్తున్నాను కదా, అసలు డ్రైవ్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తలేదు, ఇంకా వెళ్ళాలని చెప్పి ఇంట్రెస్ట్ వస్తలేదని చెప్పి. ఎప్పుడైతే నైట్ అయ్యిందో ఒక జోష్ అనేది ఒక ఊపు వచ్చేసింది. పైగా నా రైడింగ్ గేర్ 7th అన్నీ తీసేస్తాను అనమాట. తీసేసి నా రైడ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే చెప్పాను కదా, నాకు నీ గార్డ్ దగ్గర బాగా ఆ గార్డ్ ఏదైతే ఉందో ర్యాషెస్ లాగా చేస్తుంది అనమాట. మొత్తం అంటే లైక్ బేచన్ చేస్తుంది ఆ గార్డు, నీ గార్డు. సో అలా అని చెప్పి నేను రిమూవ్ చేసేసాను అనమాట. సారీ, ఇంకా ఒక 100 కిలోమీటర్స్ వరకు అయితే రైడ్ చేయొచ్చు నా బైక్లో. ఆ తర్వాత ఫ్యూల్ ట్యాంకులు చేయించుకొని దాని తర్వాత ఏదన్నా డిన్నర్ గిట్ట చేద్దాం. మన హైదరాబాద్ నుంచి చార్ధామ్ యాత్రలో అయితే సెకండ్ ఫ్యూల్ స్టాప్ అనమాట. చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది ఫ్యూల్ స్టాప్ వల్ల. నేను మీకు చెప్తాను ఏమైంది అసలు అని చెప్పి. మనకు వచ్చేసి ట్యాంక్ వచ్చేసి 12 లీటర్స్ ఉంది, కానీ 12 లీటర్స్ మీద పోతుంది పెట్రోల్. ఇంకా అక్కడ మనకి పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 105.22 చూపడుతుంది. ఈరోజైతే నా బైక్ చాలా అంటే చాలా మోసం చేసింది నన్ను. మనం మహారాష్ట్రలో ఉన్నాం అనమాట. మహారాష్ట్రలో ఇక్కడ పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాం అనమాట. నేను ఏదైతే మన తెలంగాణలో పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేశాను కదా, నా ట్యాంక్ ఫుల్ నేను ఇప్పటివరకు చేసిన రైడ్లో ప్రతి రైడ్ 380 కిలోమీటర్స్ ఇస్తుంది అనమాట ట్యాంక్ ఫుల్కి. సో ఇక్కడ చూడండి, నేను 380 కిలోమీటర్స్ ఇస్తుంది కదా ట్యాంక్ ఫుల్ అని చెప్పి ఎక్కడ ఆపకుండా, మరి 380 కిలోమీటర్స్ ఇస్తుంది కదా అని చెప్పి ఎక్కడ ఆపకుండా 380 కిలోమీటర్స్ అయిన తర్వాతకే ఆపదామని చెప్పి నేను అనుకున్నాను. కానీ అస్సలు ఏమైందంటే పెట్రోల్ బంక్కి 1 కిలోమీటర్ ముందే పెట్రోల్ అయిపోయింది. నేను 380 అనుకున్నాను. హెడ్ఏక్ అయిపోయింది. ఇంకా అరే ఈ నైట్ ఏడరా అని చెప్పి చాలా అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుండే నేను. కానీ మనకి 1 కిలోమీటర్ లోపలనే ఉండే కాబట్టి అలానే ఇంకా ఆడ వరకు అయితే వచ్చింది దాని అని చెప్పి. పెట్రోల్ అయిపోయి ఇంక వచ్చే స్టార్టింగ్ మూమెంట్ ఎట్లా ఉంటుందో సేమ్ అలానే అయిందనమాట. ఇక్కడ కరెక్ట్ పెట్రోల్ బంక్ ఉండడం వల్ల కరెక్ట్ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ అయితే వేయించేసుకున్నాము. సో ఇప్పటి నుంచి నా బైక్ని అయితే అస్సలు నమ్మను నేను.
350 కాదు కదా 320 కిలోమీటర్స్ కాగానే నేను ట్యాంక్ ఫుల్ చెప్పించేసుకున్నాను. మా వాడైతే చాలా భయపడిపోయాడు. ఒకసారి చూద్దాం, అడుగుదాం మనకి అసలు ఏమనుకున్నావు నువ్వు అసలు పెట్రోల్ అయిపోగానే? నేను ముందు నుంచి చెప్తున్నాను మా బావకి 320 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఏం కాదురా వారణాసి వరకు పోతా అని మజాక్ చేసిండు. అది వారణాసి కాదు కదా, ఈ ఆదిలాబాద్ దాటినబడి పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇండియన్ ఆయిల్ గిట్ట ఒకవేళ అది కూడా రోడ్ ఇవతల పక్క ఉంది పెట్రోల్ పంపు, మళ్ళీ ఇవతలకి వచ్చేసినాము. ఒకవేళ 1 కిలోమీటర్ లోపల పెట్రోల్ పంప్ లేక ఈ రాత్రి ఒక అర్ధ గంట దుబ్బవలసిందే బండి. మనది లక్ చూడండి అసలు. అంటే నేను మనకిది మహారాష్ట్ర బార్డర్ అనమాట, ట్రక్జీ టోల్గేట్, సారీ టోల్గేట్ అన్న, కానీ అసలు అది 380 కిలోమీటర్స్ కాదు 350 కిలోమీటర్స్కి 350 కిలోమీటర్స్ లోపు పెట్రోల్ అయితే అయిపోయింది. ఇంకా అలానే రేజ్ ఇచ్చుకుంటా రేజ్ ఇచ్చి లాస్ట్ పెట్రోల్ బంక్ వరకు అయితే గుంజుకోపోయినాం అనమాట బైక్ని. పెట్రోల్ బంక్ మనకి లక్కీలో 1 కిలోమీటర్ ఉంది కాబట్టి సరిపోయింది. పెట్రోల్ని అలానే ఇక బండిని ఏరికైతే గుంజుకోవాలని చెప్పి గుంజుకోయినాము. పెట్రోల్ బంక్ వరకు అయితే వచ్చేసింది, పెట్రోల్ అయితే ఓపించుకున్నాము. ఇన్ కేస్ కానీ 1 కిలోమీటర్ తప్పించి 4-5 కిలోమీటర్స్ పెట్రోల్ బంక్ ఉందనుకోండి, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుండే. బై త్రో వెళ్ళాల్సి వస్తుండే. ఇన్ కేస్ మార్నింగ్ టైం అయితే ఏం కాకపోతుండే, ఎవరో ఒకరు వచ్చి త్రో చేస్తుండే. కానీ మార్నింగ్ టైం కాదు కదా, నైట్ టైం, అది కూడా మిడ్ నైట్. ఈ టైంలో ఎవరు బైక్ వాళ్ళు తిరుగుతారు, ఎవరు వస్తారు, అసలు ఏంటో కూడా. పెట్రోల్ అయిపోయిందని ఒకటేసారి గుండె డక్ అన్నది. అప్పటికి మా వాడు చెప్తూనే ఉన్నాడు పెట్రోల్ పోపించుకో అని. అంటే మనకు తెలుసు కదా మన బైక్ గురించి, కానీ ఇలా మోసం చేస్తారని అయితే మనకు తెలియదు. ఇక సరే ఉందని అది వస్తుంది కదా 380 కిలోమీటర్స్ అయిపోయినాక చూసుకోమని అనుకున్నాను. కానీ ఫైనల్గా నా బైక్ అయితే ఇలా చేసింది, ఇంత మోసం చేస్తాను అనుకోలేదు. అసలు ఈ రూట్లో నాగపూర్ రూట్లో అయితే ఆదిలాబాద్ వరకు అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి రోడ్స్ అన్నీ. లైక్ మన ఏవైతే సిగ్నల్స్, లైట్లు, ఇంకా మనకి జిబ్రా క్రాసింగ్లు ఇవైతే ఉంటాయి కదా, లైక్ ఈ స్టిక్కర్స్ ఎట్లున్నాయో అక్కడ వరకు అయితే ఉన్నాయి. దాని తర్వాత అసలు ఏం కూడా లేవు అనమాట, లైట్లు లేవు. మళ్ళీ మనకి రోడ్స్ 1/2 లైన్లు ఉంటాయి కదా, ఇట్లా ఆ లైన్స్ కూడా ఏం లేవు అనమాట. ఎట్లా వస్తున్నాం అంటే ఇంకా స్లో వస్తేనే మంచిది, ఏదైతే అది ఎందుకు స్పీడ్ అని చెప్పి స్లోగానే వస్తున్నాం. ఇప్పుడు కూడా చూడండి మీకు సైడ్లో అయితే ఏవి కనబడతలేవు, రోడ్ది కూడా కనబడతలేదు. పర్లేదు ఇక్కడ కొంచెం కనబడుతుంది, మేము వచ్చే రూట్ అయితే అస్సలు కనబడతలేదు. సో ఇలా అయిపోయింది ఈరోజు మాత్రం. నా బైక్ అయితే ఇలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. సో ఎనీవేస్ పెట్రోల్ అయితే ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేసేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తే అన్ని కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళి మనం ఏమైనా ఉంటే అక్కడ డిన్నర్ అయితే చేద్దాం. లారీ అయితే యాక్సిడెంట్ అయింది చూడండి, లారీకి బాబ్రే లోయర్ పడిపోయింది కదా. అరే ఇక్కడ నుంచి అది వచ్చిందా ఏంది? ఇక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి. హైదరాబాద్ రోడ్కి వచ్చేటప్పుడు ఇది అక్కడ నుంచి వస్తుంది కదా, అక్కడ నుంచి వచ్చి డివైడర్ గుద్దుకొని మన ఏమంటారు ఆ డివైడర్ గుద్దుకొని డీజిల్ ట్యాంక్ అయితే వదిలిపోయింది. డీజిల్ గేట్ కింద డివైడర్ దాకినట్టుంది. సో దానివల్ల మొత్తం డీజిల్ వదిలిపోయి రోడ్ల మీద చూసినట్టయితే ఇక్కడ చూసిన డీజిల్ వాసన వస్తుంది మనకైతే. ఇప్పుడు మొత్తం అంతా రోడ్ మీద అంతా డీజిలే కదా, మొత్తం రోడ్డు మీద అంతా డీజిలే, ఎక్కడ చూసిన డీజిలే. డీజిల్ అయితే కనుక్కున్నాను నేను. డ్రైవర్కి ఏమైనా అయిందా? ఏం లేదు, డ్రైవర్ అయితే సేఫ్ అని చెప్తున్నాడు. పారిపోయినట్టు డ్రైవర్ గుద్ది. हाँ भाई ड्राइवर भाग गया क्या? पता नहीं कहाँ गया तू, अभी आया हूँ। నయా ఆ టైంలో ఈతల పక్క ఎవరు లేరు, ఉండింటే ఆ రాళ్ళు వాళ్ళ వైజర్ మీద పడుతుండే, తాకుతుండే దానికి కూడా. మన హైదరాబాద్ నుంచి హరిద్వార్లో అయితే వెళ్ళే రూట్లో అయితే 6th టోల్గేట్ అనమాట. మేము ఇంకా ఆల్మోస్ట్ ఇప్పటికైతే 417 కిలోమీటర్స్ అయితే చేసాము. ఇంకా ఆల్మోస్ట్ ఒక 5 వరకు చేసి ఎక్కడన్నా డిన్నర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. పంజాబీ డాబా కోసమే వెయిట్ చేస్తున్నాం, ఎక్కడన్నా దొరికితే ఆపి తిందామని చెప్పి. చూద్దాం ఇంకా పంజాబ్ డాబా ఎక్కడ ఉంది అని. మన హైదరాబాద్ నుంచి చార్ధామ్ యాత్రలో డే 1లో ఇది వచ్చేసి 7th టోల్ ప్లాజా అనమాట. మా వాడికి బాగా ఆకలి అవుతుందంట. మనం ఇంకా మన రైడ్ డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళే వరకు ఇంకా ఏం తినొద్దని చెప్పి ప్రస్తుతానికి అయితే దీంతో కానీ అని చెప్పి చెప్పాను. ఇది అయిపోయాక ఇంకా 300 కిలోమీటర్స్ కొట్టినాక మన లంచ్ ఇంకా డిన్నర్ ఇంకా ఫలుడా అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. 2 నాకోటి 1 ఒకటి.
నాగ్పూర్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. లైట్లు చూడండి ఒకసారి, పిల్లర్స్కి ఇక్కడ డిజైన్సే కానీ ఇవ్వండి. అసలు ఏంటంటే ఒక ఫారెన్లో రైడ్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది ఇక్కడైతే. G20 ఫారెన్లో రైడ్ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ హైవే మీద అక్కడ ఇక్కడ అంటే ఏ సిటీలో ఇంత బాగా కనబడలేదు నాకైతే. మన హైదరాబాద్లో కూడా ఇట్లా చేయలేరు దేన్ని కూడా. రహేటి కాలనీ అంట, చాలా అంటే చాలా బాగా చేస్తారు. సూపర్ అసలు. సిగ్నల్స్ చూడండి ఎట్లా పెట్టిరో లైన్గా. ఏం టైమింగ్ చూడండి. విఐపి ఎంట్రీ అంటే ఇదే. నేనైతే ఇంకా నాకు 500 అంటే ఇంకా 200 కిలోమీటర్స్ వరకు అయితే నేను రైడ్ చేస్తాను. దాని తర్వాతకి నా రైడ్ అనేది స్టాప్ చేస్తాను అనమాట. డిన్నర్ చేసి ఇంకా అక్కడనే స్టే చేసి మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేస్తాను. సో ఎందుకనంటే మనము ఈ రైడ్లో మనకి 1700 కిలోమీటర్స్ ఈ రైడ్లో. అంటే నేను ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ కవర్ చేసినట్టే. సో ఇంకా 1000 బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్ ఆ రైడ్ని ఎట్లానన్నా కంప్లీట్ చేయవచ్చు అని అనుకుంటున్నాను. సో అందుకే ఇంకా 200% వెయిటింగ్. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. ఆకలైనా సరే ఫస్ట్ రైడ్, దాని తర్వాత ఫుడ్ అన్నట్టు స్టార్ట్ చేస్తాం అనమాట. వస్తుంది బిల్డింగ్ చూడండి. అండ్ ఇక్కడ మనం ఎంతకైనా వేరే స్టేట్లోకి వచ్చి రైడ్ చేస్తే ఆ ఫీలింగే వేరు ఉంటుంది అసలు. ఏంటంటే ఆ ఫీలింగ్ ఎలా అంటే అరే వేరే స్టేట్లో రైడ్ చేస్తున్నామా అది అలాగే ఉంటుంది. అబ్బా చెప్పనీకే రావు ఫీలింగ్. కాకపోతే మనం రైడ్ చేస్తుంటూ వస్తుంది ఆ ఫీలింగ్. ఫైనల్గా ఫుడ్ కోసం అయితే ఒక డాబా దగ్గర ఆపామన్నమాట. డాబా దగ్గర వచ్చేసి దాల్ తడక ఇంకా రోటీ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. సో ఫైనల్గా మేము ఏ హోటల్లో అయితే డిన్నర్ చేసామో అదే హోటల్లో అయితే స్టే చేస్తున్నాం అనమాట మేము. సో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము, నిద్ర వస్తుంది. సో ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జాగ్రత్త. గుడ్ నైట్.